ఇవాళ నీ పార్టీని మళ్ళా మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచి చెప్తున్న కేసీఆర్ కాసుకో. ఏమొస్తది అని అంటివి. తెలంగాణ ఊరి ప్రజల్లో గులాబీ జెండా ఎగరలేదంటివి. గడియ కూడా ఒక్క స్థానం పోకుండా నిలుపుకున్నారు చూసినవా? ఒక్కసారి ఊర్లోకి వచ్చి నిలబడితే పెండ దెబ్బలు చూస్తావా? నువ్వు వస్తావా? జర చూస్తావా? హం దేక్కిలేంగే అనుకుంటూ ప్రజలు ఈరోజు మొహం మీద పెండతోటి సరిసి కొట్టినంతగా ఊర్లలో ప్రజలు గట్టి దెబ్బేశారు. రూలింగ్ ఎవరిది నడుస్తుంది? అధికారంలో ఎవరున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఉందా? కాంగ్రెస్ పార్టీ ఉందా? బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ నడుస్తా ఉంది. ఈ రోజు మీ దమ్మేందో, ఈ రోజు మీ కథేందో, మీ అధికార అహంకారం ఏందో ఈ రోజు ప్రజలు తేల్చిపడేసారు. 12,700కు పైగా గ్రామ పంచాయతీ అభ్యర్థులు నిలబడితే అందులో నుంచి అట్లీస్ట్ 10,000 స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 3 విడతలు ఒడిచిన తర్వాత, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒడిచిన తర్వాత 6,000కు పైగా కాంగ్రెస్ పార్టీకి విజయం వస్తే 3,000కు పైగా బీఆర్ఎస్ పార్టీకి విజయం వచ్చింది. ఇక్కడ ఏం చేసినట్టు ఇక్కడ ఈ 2 ఏళ్ల పాటు నువ్వు పీకింది ఏం లేదనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కంప్లీట్ గా అర్థమైపోయింది. అందుకనే నీకు దెబ్బేందో, బీఆర్ఎస్ పార్టీ హవేందో బీఆర్ఎస్ పార్టీ చూపక్కర్లా. ఈరోజు ప్రజలు చూపెట్టిర్రు, ఈరోజు ప్రజలు తేల్చి చెప్పేసిర్రు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ప్రజలు నిలదీసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.